కర్నూలు జిల్లా పత్తికొండలోని బొందిమడుగుల గ్రామంలో జరిగిన రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. బొందిమడుగుల సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో రమేష్ వాకింగ్కు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నిందితులు పథకం ప్రకారం ట్రాక్టర్తో వెనుక నుంచి ఢీకొట్టారని తెలిపారు. అనంతరం రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు. ముద్దాయిలే పార్టిసిపేట్ చేశారని చెప్పేసి తేల్చడం జరిగింది. అంతేకాకుండా బొందిమడుగుల గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన లింగనేందుడికి సంబంధించిన మౌలాలి ఈ వ్యక్తులంతా కూడా కుట్ర పన్ని ప్రోత్సహించి నాకు కూడా అన్యాయం చేశాడు కాబట్టి మీరు ఏదో విధంగా కడతారు చేయండి అని చెప్పేసి ఈ ప్రేరేపణ చేయడం వలన వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా అతనిపైన దాడి చేసి ట్రాక్టర్తో గుద్దించడమే కాకుండా తమ చేతిలో ఉన్న రాడ్లు తర్వాత రాళ్లతో కొట్టి అతన్ని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆసుపత్రిలో అతను చికిత్స పోతూ చనిపోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రాతన గ్రామం దగ్గర చెరువుకట్ట దగ్గర ఏదైతే ఉందో ఆ చెరువుకట్ట దగ్గర 12 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా వారిచ్చిన సమాచారం మేరకు నేరస్థలంలో ఉన్న ఆధారాలే కాకుండా వారిచ్చిన సమాచారం మేరకు ఇంకా ఒక ఇద్దరి దగ్గర 2 రాడ్లు ఉంటే ఆ 2 రాడ్లు కూడా మన ఈ చందోలి క్రాస్ అంటాం, పెండేకల్ ఆర్ఎస్ బోర్డు ఉంటుంది అక్కడ. ఆ పెండేకల్ ఆర్ఎస్ క్రాస్ చందోలి క్రాస్ అది యాక్చువల్గా చందోలి క్రాస్ అంటారు ఎక్కువగా మన పత్తికొండలోన. అక్కడ మోరి కింద అంటే బ్రిడ్జ్ కింద పడవేసి ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ కూడా నేరం చేశారని చెప్పేసి నిర్ధారించిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది.